ఆయన లెక్కల మాస్టర్. పైసా పైసా ఆచితూచి ఖర్చు పెట్టడం అలవాటు. అలాంటి వ్యక్తి చేతికి ఇప్పుడు రైల్వే బడ్జెట్ కూడా వచ్చింది. ఇంకేముంది, పన్ను పోటుతో పాటు టికెట్ ధరలను కూడా పెంచాలనే ఆలోచనలో ఉన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రైల్వే ప్రయాణికులపై ఈసారి భారం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు నిపుణులు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఎన్ని సలహాలు సూచనలు చేసినా పద్దు మాత్రం జైట్లీ ఎకానమిక్ ఈక్వేషన్స్ కు తగ్గట్టే ఉంటుంది. సాధారణంగా జైట్లీది వరాలు కురిపించేంత పెద్ద చెయ్యి అయితే కాదు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ఎంతెంత రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే రైల్వే బడ్జెట్లో కొన్ని వర్గాల ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసే పేరుతో వాళ్ల జేబులకు చిల్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు జైట్లీ. సేఫ్టీ సెస్ పేరుతో రైల్వే బడ్జెట్లో కొత్త ప్రతిపాదన చేయబోతున్నారు. సేఫ్టీ సెస్ విధిస్తే దానికి తగ్గట్టే ఛార్జీలు కూడా పెరుగుతాయి. సెకండ్ క్లాస్ తో పాటు ఏసీ 3 టైర్ టికెట్ల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భద్రత పన్నును అన్ని వర్గాల ప్రజలపై మోపకుండా కొన్నింటికి మాత్రమే పరిమితం చేయాలనే ప్రతిపాదన కూడా రైల్వే శాఖ నుంచి వెళ్లింది. అంటే కాస్త డబ్బులు పెట్టగలిగే వారి నుంచే అధిక పన్నులు వసూలు చేయాలనే ప్రయత్నం. ప్రభుత్వం రైల్వే శాఖ ఎన్ని చెబుతున్నా బడ్జెట్ కేటాయింపులు ఎంత పెంచినా ప్రయాణికుల ప్రాణాలకు మాత్రం ఎప్పటికీ భరోసా లేని పరిస్థితి. రైలు ప్రమాదాలు వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ప్రయాణికుల భద్రతను వదిలేసిందన్న విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జైట్లీ ఎలాంటి హామీలు ఇస్తారన్నది కూడా చూడాలి.